నకిలీ వరి విత్తనాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ మహబూబాబాద్లో ఆందోళన చేశారు బాబునాయక్ తండాకు చెందిన రైతులు. స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో వరి విత్తనాలు కొన్నామని పంట చేతికి వచ్చే సమయానికి కంకులు రాలిపోయాయని చెప్పారు. ఎకరానికి 30,000 రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు రైతులు. అదే బ్యాచ్ నెంబరు, అదే బస్తా, అదే స్టేషన్ కొంటారు. మీరు ఇగో విత్తనం కాడికి పోతే ఇగో 90 రోజులకు వస్తుంది మాకు ఇన్నుడు. 50 రోజులకే వచ్చేస్తుంది. 50 రోజులు ఇప్పుడు చూస్తే ఇగో గింత ఉన్నది ఇంత సార్. ఆ చేప అయినా మూసేసేస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు సార్. కానీ మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరం కలిసి బాలాజీ అగ్రిమాల్లో ఆర్ఎన్ఆర్ సీడ్ తీసుకోవడం జరిగింది. ఆర్ఎన్ఆర్ సీడ్ వచ్చేసి 120 రోజుల్లో అది పంట చేతికి వచ్చే లెక్క ఉంటుంది. కానీ మేము వేసి ఇప్పుడు 50 రోజులే అవుతుంది. నారేసి 30 రోజులు, నాటేసి 25 రోజులు. ఈ 55 రోజులనే ఎన్నో బయటికి రావడం వల్ల ఇది సీడ్ ఫెయిల్ అని మాకు క్లారిటీ అయింది. ఈ మాకు సీడ్స్ ఇచ్చిన బాలాజీ అగ్రిమాల్ వారిపై చర్య తీసుకొని మాకు నష్టపరిహారం ఇప్పించాల్సింది కోరుతున్నాం. విత్తనాల కొరకు ఒక ప్యాకెట్ 20 కిలోల సంచి తీసుకెళ్ళి నారు పోసినాం. 25 రోజులనే పొలం నాటేసినాం. 25 రోజుల తర్వాత మళ్ళీ పొలం నాటేసిన తర్వాత ఇప్పటికి 30 రోజులు అయింది, నెల అయింది. మొత్తం 55 రోజులు మేము పొలం నాటుపెట్టి నారు పోసి నాటు వేసి 55 రోజులు అవుతుంది. ఇంతనే ఈ పొలం గంటకు ముందే వరి మొత్తం ఇంత చిన్న ఎన్నుదిస్తుంది. మేము ఎకరానికి దున్నుడు కానీ కూలీ కానీ పాల పనులు కానీ ఇవన్నీ కూలు మొత్తం పెట్టుబడి మొత్తం ఎకరానికి 60-70 వేలు పెట్టుబడి అవుతుంది. ఇవాళ ఈ పంట అట్లా పోతుంది. మాకు నష్టపరిహారం నకిలీ విత్తనం గురించి మాకు నష్టపరిహారం